గణేష్ లే పడుకున్నావేంట్రా? లే కుక్కలు లేపేసాయా? దా చెట్టుకి వెళ్దాం, బయలుదేరు. టైం ఎంత అయింది చూపించు, మొబైల్ తీ. 4:11 అయింది. 5 అందిస్తాం. గణేష్ అయితే స్లాబ్ పైన పడుకుని ఉంటాడు. రోజు కుర్రోళ్ళందరూ కలిసి ఈ విధంగానే పడుకుంటారు స్లాబ్ పైన. ఈరోజు అయితే గణేష్, నేను, మా నాన్న కలిసి మా పక్కూరులో ఉన్న మా జీరకాయల చెట్లను అయితే కొయ్యడానికి బయలుదేరుతున్నాము. నాలుగుంపావుకి మా నాన్న, గణేష్, నేను ముగ్గురు కలిసి జీరకాయల చెట్టుకు బయలుదేరుతుంటే అప్పటికే మా బావాలు అయితే టీ పెట్టేశారు. వచ్చి టీ తాగి వెళ్ళండి అని చెప్తే మేము వెళ్ళి టీ తాగి మళ్ళీ బయలుదేరామండి. జీరికలు పట్టుకురావడానికి 4 కెనలు పట్టుకున్నాడు మా నాన్న అయితే. మా జీరికల చెట్లు అయితే మా ఊరికి లేవండి, పక్క ఊరికి ఉన్నాయి. మేము కొనుక్కున్నాము. అప్ అండ్ డౌన్ వచ్చేసి 8 కిలోమీటర్లు ఉంటుందండి. ఒకవైపు అయితే 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మాకైతే నడవడానికైతే 1 గంట టైం పడుతుంది. అందుకని ఉదయాన్నే బయలుదేరాము. ఊరికి కూడా నామకరణం జరుగుతుంది కాబట్టి ఎర్లీగా వచ్చేసి వాళ్ళకి ఏదైనా పని హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో మా నాన్న, గణేష్, నేను ఉదయాన్నే బయలుదేరిపోయాము. చంద్రుడు చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాడు కదా. ఇది వరిగడ్డి బడ్డే అండి, పశువుల కోసం ఏర్పాటు చేసింది. ఈ ఊరు వాళ్ళు అయితే ఒక కేన తాగేసి ఇక్కడ ఉంచేస్తారు. మా నాన్న అయితే డైలీ వెళ్ళేటప్పుడు ఇక్కడ కలెక్ట్ చేసుకొని పట్టుకొని వెళ్ళిపోతాడు. ఈ ఊరు అతను కూడా ఒక అతను మా నాన్న క్లాస్మేట్ అండి. ఇక్కడే వాళ్ళు కలుసుకొని ఆ చెట్టుల దగ్గర అయితే కలిసి వెళ్ళిపోతారు. అతను కూడా వచ్చేసాడు. ఇప్పుడైతే 4 కలిసి బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి అయితే ఇంకొక వ్యక్తి జాయినింగ్ అయ్యారు. ఎటు గణేష్ కదా. ఈ వాటర్ చూస్తున్నారు కదా, ఒక్కప్పుడు అయితే ఇక్కడ వాటరే మేము ఇప్పుడు జీరకాయల చెట్టు కోయడానికి వెళ్తున్నాం కదా, ఆ ఊరు వాళ్ళు సేకరించి తాగేవాళ్ళు. ఇప్పుడైతే ఊరికి కుళాయిలు వచ్చాయి. అలసిపోయామండి, ఊరికైతే వచ్చాము. వీళ్ళు ఎగలేదు కూడా, ఇంకా ఇంట్లో వాళ్ళు అయితే లేచారు. పోయి మంత్రాల సౌండ్ వింటున్నారు కదా, ఈ ఊరికైతే నామకరణం జరుగుతుంది. వాళ్ళు మా భాషలో అయితే మంత్రాలు చేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా ఎర్లీగానే లేచిపోయారు. ఇదే అండి జీరకాయల చెట్టు మాది.
చూస్తున్నారు కదా, ఈ తాడు సాయంతోనే జీరికలు అయితే దింపుతారు. జీరికల్లు గీత గీసే కత్తి అయితే ఇదే అండి. జీరికల్లు గీత గీసే అతన్ని అయితే మా భాషలో అయితే కీంతర అనేసి అంటామండి. తను వచ్చాడు, ఇప్పుడైతే చెట్టెక్కిస్తున్నాడు. ఇంతకీ జీరికల రేటు మీకు చెప్పలేదు కదా. ఈ కేన్ వచ్చేసి 100 రూపాయలండి. ఇదిగో ఈ బాటిల్ వచ్చేసి 50 రూపాయలు. ఈ బాటిల్ అయితే డైలీ ఫ్రీగా తాగుతారు ఉదయం సాయంత్రం. ఈ విధంగా తాగడాన్ని మా వాళ్ళు అయితే సావడి అనేసి అంటారు. ఇదిగో చూస్తున్నారు కదా, ఈ డొంకి సాయంతో అందరూ కలిసి పంచుకుంటూ తాగుతారు. itu kemana? Boleh badaya. Sarjana gustari nilek. Apa punya berbeda ini. ఇందాక చీకటితో వెళ్ళాము, ఇప్పుడైతే సూర్యుడు వచ్చేసాడు కదా కనీస. మా బాబు అయితే కళ్ళు ఎత్తేసుకున్నాడు. మా డాడీనో ఇంకొక అతను వాళ్ళు ఇంకో నలుగురు జట్టాయి దారిలో ఒక కేన తాగిస్తున్నారు. ఆ ఊర్లోనే ఆ చెట్టు దగ్గర ఒక ఆయన తీసుకున్నాడు. మొత్తం 4 కేనలు కదా, 2 మిగిలాయి. 2 అయితే ఊరికి తీసుకెళ్ళిపోవడం. 100 రూపాయలు కదా, ఈజీ కొనేస్తున్నారు కానీ. అంతే కదా, చాలా ఈజీగా తీసుకుంటారు కదా. 2 జట్టు లేట్ అవుతాము, మీరు పోదండి సిట్టింగ్ చేసాం కదా అంటే మేము ఇంకా బయలుదేరిపోతున్నాం కదా. నేను మా బాబా 2 వచ్చేస్తున్నాం. మా 100 రూపాయలు కదా బాబా, 2 ఏ బస్ చేస్తే అయిపోదు కదా. 200 అయితే నాకు లేవురు అనుకోను ఇప్పుడు.
ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది జీరికాయలు గీసే ప్రాసెస్ అయితే మాకు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.